హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మెల్బోర్న్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు సండే కదా, చికెన్ తెచ్చాను. సో చికెన్తో చేసుకుందాం అనుకుంటున్నాను. గ్యాప్ వచ్చింది ఏంటో అనుకుంటున్నారా? నేను తీసుకున్నాను గ్యాప్. ట్రై చేస్తున్నాను, అది ఏమొస్తుందో తెలియదు. ఫ్రైయా కర్రీయా అనేది చూద్దాం. ముందైతే ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. సండే మీరు ఏమేం చేసుకుంటున్నారండి? స్పెషల్స్ ఏంటి ఇవాళ? మేమైతే జస్ట్ బిర్యానీ రైస్ అను చికెన్తో ఏదొస్తే అది చేసుకుందామని ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ముందు చికెన్ అయితే తెచ్చి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. అందులో సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నిమ్మకాయ రసం, కొంచెం ఒక 2 స్పూన్లు పెరుగు, ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇదండి జస్ట్ ఒక 1 kg చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. అవన్నీ వేసి ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసాను, 1 స్పూన్ కారం, 1.5 స్పూను, కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం లెమన్ జ్యూస్, ప్లస్ ఒక 2 స్పూన్లు పెరుగు, 1 స్పూన్ చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని అడ్డంగా నిలువుగా కస నరికేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, బట్ అల్లం కొంచెం సన్నగా చిన్న ముక్కలు కట్ చేసి, ఫ్రెష్ అల్లము చిన్న ముక్కలు కట్ చేసేస్తే ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. చికెన్ తినే వాళ్ళకి తెలుస్తుంది, నీకు తెలియదు కదా. అల్లం ఫ్లేవర్ తెలుసు, బట్ చికెన్లో అల్లం ఫ్లేవర్ అనేది అది అల్టిమేట్, అన్బిలీవబుల్ అండ్ వాట్ ఎవర్. యా, దట్స్ ఇట్. ఓకే, Smiley. Daddy, what are you cooking? I am cooking chicken today. You want chicken fry or chicken curry? Chicken fry. చికెన్ ఫ్రైయా? ట్రై చేస్తా, రాకపోతే కనుక కొంచెం కర్రీలాగా వస్తుంది. దట్స్ ఓకేనా? Yes. ఓకే, గుడ్. యూ వాంట్ హెల్ప్ మీ? No. దెన్ గో. Yes. No. I don't know. ఓకే, దిగు. యా, ఆనియన్స్ కట్ చేసా, చిల్లీస్ కట్ చేసా, అండ్ వాట్ ఎల్స్, జింజర్ కట్ చేసా. ఓకేనా? ఇది కొత్తిమీర లాస్ట్లో. గార్నిష్ చేస్తాం కదా లాస్ట్లో. ఎస్, పాట్లో చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్లే పాట్లో కొంచెం ఆయిల్ వేసి మరగనిస్తున్నాను. అది ఓ పక్కన టీ మరుగుతున్నాయి, టీ డికాషన్. యా, టైర్డ్ అవుతాం కదా కర్రీ చేసి, సో టీ తాగుకుంటా కర్రీ చేద్దామని. అల్లం కర్రీలో కట్ చేసాం కదా, దాంట్లో కూడా కొంచెం కట్ చేసి అల్లం వేసాను. యా, పాలు పోయొచ్చు కదా మరి. సో అవి వాటంతా మరుగుతూ ఉంటాయి. ఒక 4 ఇలాచి, ఒక 5-6 లవంగాలు వేస్తున్నాను ముందు. ఇది కొంచెం వేడుతుంది కదా. ఇంకా ఇప్పుడు ఆనియన్స్, చిల్లీస్, అల్లం కూడా వేసేస్తాను.
చాలండి, ఆనియన్స్ ఇలా వేగితే చాలు, ఎందుకంటే చికెన్ వేగేటప్పుడు మళ్ళీ మాడిపోతాయి. సో ఈ విధంగా వేగితే చాలు. కొంతమంది మరీ బ్రౌన్గా వేపుతారు, ఇవి అంత అవసరం లేదు దీనికి. అవునా, తక్కువే ఉన్నాయి కాబట్టి బిర్యానీకి వాటికి బాగా వేపుతాం కదా. బిర్యానీకి బాగా ఫ్రై అవ్వాలి. అవునా, యా, ఇప్పుడు చికెన్ వేస్తాను ఇందులో. చికెన్ మొత్తం కుప్పలా కాకుండా ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకుంటే బాగా ఫ్రై కుక్ అవుతుంది. ఇలా పెట్టేసి కొద్దిసేపు అలా ఉంచితే, హైలోనే ఉంది ఫ్లేమ్. ఇప్పుడు ఒక 7 to 8 minutes అలా హైలో కుక్ అవ్వాలి. అప్పుడే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోద్ది. సో ఆయిల్ కొంచెం పైకి తేలితే అప్పుడు కొంచెం కుక్ అయినట్టు అన్నమాట. క్లే లిడ్ రాలేదు, సో ఇది బిర్యానీ పాట్ మీద క్లే లిడ్ కంటే ఇవి బెటర్లే, ఎందుకంటే అవి బెస్ట్ ఏమో. బాగా బరువుగా ఉండి అది పట్టుకునేది ఉంటే అదైనా బాగానే ఉంటుంది, కానీ ఇట్స్ ఓకే. టీ రెడీ అయిపోయిందండి. నాకు ఒక గుక్కెడు, మా కృష్ణకు ఒక గుక్కెడు పోస్తున్నాను. నాకు కొంచెం ఎక్కువ. అందుకు మళ్ళీ లంచ్ టైం అవుతుందా. ఈ చాయ్ చటుక్కున తాగరా భాయ్. ఫస్ట్ టైం చాయ్ టేస్ట్ చూసి చెప్తా, ఓకేనా? చాయ్ బాగానే పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. బాగున్నాయి. థ్యాంక్ యూ ఇవ్వడమే, ఇక ఇవాళ ఏం పని చేయదు. చికెన్గా పట్టుకోదు, తిందో పట్టుకోదు, చేయదు. ఇవాళ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. ఫోన్ చూసుకుంటా. ఓకే, నిజంగా టీ సూపర్గా ఉంది. బాగా చేసావులే, నేను చేస్తే నచ్చదుగా. సరేలే, టీ తాగడం కూర చూడు. కూర చూపిస్తారే. రాత్రి సంక్రాంతికి వస్తున్నాము, సినిమాకి వెళ్ళామండి. నాకైతే నచ్చలేదు సినిమా, నిజంగా నాకు నచ్చలేదు. ఈ వెకిలి కామెడీ. అవును, ఏదో వెంకటేష్ సినిమా కదా అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే రియల్లీ డిసప్పాయింటెడ్. అవును, ఐ డోంట్ లైక్. మరి జనాలు ఎలా అంటే ఎవరి టేస్ట్ వాళ్ళదే, జనాలు చూస్తున్నారంటే ఎవరి టేస్ట్ వాళ్ళదే. నాకైతే నాకు కూడా నచ్చలా. దాని బదులు డాకు మహారాజ్కి వెళ్ళినా బాగుండేదేమో అనిపించింది. ఇంకా వాటర్ ఉందండి, సో ఇంకా ఫ్రై అవ్వాలి. సో మచ్ వాటర్. యా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ తేరాలి పైకి. కానీ క్లే పాట్లు మాత్రం భలే టేస్టీగా వస్తే బాగా ఉడుకుతున్నాయి కదా. యా, ఇవాళ టేస్ట్ వద్దు కానీ చికెన్ నువ్వు కూడా. మా పెళ్ళైన కొత్తలో ఒకసారి తినిపిద్దామని ట్రై చేశా, బట్ నా ప్రయత్నం ఫలించలేదు, విఫలమైంది. ఏదో బేకరీకి వెళ్తే చికెన్ చిన్న కెబాబ్స్ లాంటివి ఉంటే అది వెజిటేరియన్ అని చెప్పి ట్రై చేయొచ్చు కనిపెట్టింది. నేను అనుకున్నట్టే ఫ్రై లాగే వచ్చిందండి. అవునా? యప్, కొంచెం లైట్గా గ్రేవీ ఉండేట, కొద్దిగా రైస్లో కలుపుకునేలాగా కూడా బాగుంది. ఇప్పుడు ఇందులో అల్లం కూడా వేస్తాను. ఇక అల్లం ఫ్లేవర్కి అబ్బో నా సామిరంగా సూపర్గా ఉండాలి టేస్ట్. వాసన అయితే గుమ్మ 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 బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఇందులో కొంచెం కొత్తిమీర కట్ చేస్తా. మామూలు రాలేదు,
అల్లం వేసాక ఇంకా స్మెల్ అసలు మామూలుగా రావట్లే. దట్స్ ఇట్. పాపా, do you want to try the chicken? Just finish the chicken curry. I want to try it. Yeah, you can try this. How is it? ఓయ్ కాకపోయావో Is it hot? Yummy? బాగుందా? కాలుతుందా? సారీ రా చెట్టు. స్మైలీ ఎట్లుంది? బాగుందమ్మా. Mama. యమ్మీ? బాగుందా? తిన్నాక చెప్పు. మొత్తం తిని అబ్బా అబ్బా అబ్బా, It's yummy. సూపర్, యమ్మీ. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది. అది అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Our channel. బాయ్.